రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టేందుకు ఇంతవరకు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో టీఎస్ సర్కార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం 1 గంటకు విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందన్న ధర్మాసనం మరోవైపు 1 గంటకు విచారణ చేస్తామని వెల్లడించింది. బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టేందుకు ఇంతవరకు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో టీఎస్ సర్కార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం 1 గంటకు విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందన్న ధర్మాసనం మరోవైపు 1 గంటకు విచారణ చేస్తామని వెల్లడించింది. ఇదే అంశంపై పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పాపారావు గారు, ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక పక్క గవర్నరు తీరుపై, మరో పక్క జనవరి 26న పరేడ్ విషయంలో కూడా మీరు చూసే ఉంటారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు, ఎలా స్పందిస్తుందని అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఒకటి మాత్రం స్పష్టం అండి, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి విభేదాలు వివాదాలు ఉన్నాయి. అది ఇక్కడే కాదు, దక్షిణ భారతదేశంలోని మనం చూస్తున్న కర్ణాటక మినహా. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కనుక మనం ఇంటర్నల్ గా తీసుకోవాల్సింది ఏంటంటే, గవర్నర్లు బీజేపీ ప్రభుత్వం లేని చోట దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే తమిళనాడులో కూడా మొన్న చాలా అసాధారణమైన రీతిలో గవర్నర్ వాకౌట్ చేయటం అసెంబ్లీ నుంచి, తన ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని అసెంబ్లీలో ఇవ్వాల్సిన ప్రసంగించాల్సినటువంటి గవర్నర్ అది చేయకపోగా దాని మీద నిరసన తెలిపి ఆపినందుకు గాను అసెంబ్లీ నుంచి వాకౌట్ జాతీయ చేయడం జరుగుతుండగా వాకౌట్ చేసినటువంటి అసాధారణమైన పరిస్థితి. అలాగే కేరళలో జరుగుతున్న పరిణామాలు కూడా అక్కడ ప్రభుత్వానికి గవర్నర్ ఉన్న వివాదం చాలా స్పష్టంగా ఏంటంటే, గవర్నర్ ఈ రోజు తమకున్నటువంటి పరిధి దాటి, లేకపోతే అంటే అది పరిధి అనేది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ప్రస్తుతానికి గీతలు లేవు కాబట్టి. పాపారావు గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రాజ్యాంగ పదవిలో ఉన్నాం కాబట్టి మాకు కూడా కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. గతంలో కూడా గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి ఉంటుంది, కానీ నేను అట్లా చేయట్లేదు, ఆ కోవలోకి వెళ్ళట్లేదు, కానీ అర్థం చేసుకుంటారని చూస్తున్నానని చెప్పేసి గవర్నర్ కూడా అంతకుముందు వ్యాఖ్యానించినటువంటి అంశాలను చూస్తున్నాం. మొన్న జనవరి 26ను కూడా పరేడ్ నిర్వహించట్లేదు, లేకపోతే కరోనా కారణంగా రకరకాలు, ఇటు రాజ్భవన్కి ప్రగతి భవన్కి అట్లా ఈ వారిని ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు? ఏమన్నా హైకోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే తీసుకుంటే నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గవర్నర్ అది దురుసుగా మాట్లాడతారు. ఎందుకంటే ఆమె ఏంటంటే, నేను తలుచుకుంటే గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తా ఉంటే ప్రజలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఆమె తలుచుకోగానే ప్రభుత్వాన్ని రద్దు చేయడం సాధ్యమైనట్లయితే కనుక అది చాలా దురుసైనటువంటి వ్యాఖ్య. ఏ ప్రజలైనా ప్రజలను అవమానించే వ్యాఖ్య. తనకు అంటే అహంకారంతో కూడినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తాలూకు ప్రోత్సాహం ఉన్నాయి దీనిలో. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఉన్నాయనేది అందరూ గమనిస్తున్నారు. అలాగే ఆమె తాలూకు ఆ వ్యక్తిగతంగా ఆమె చూపిస్తున్నటువంటి దురుసు వైఖరి, అహంకారం దురుసైనటువంటి వైఖరి. దానిలో ఏంటంటే ప్రతిదానిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కానీ అడ్డం పడతా ఉంటాం అనేది. అంటే అది వచ్చిన తర్వాత ఎవరు సహజంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహజంగానే తన తీరు, తన దోమన తను అంటే తన ప్రతిఘటన అనేది చూసుకునే తప్పని పరిస్థితి అయితే మాత్రం రాష్ట్రంలో కూడా ఉంది. అందుకని ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లాల్సిన స్థితి రావడం అంటే ఫస్ట్ టైం నాకు చరిత్రలో గవర్నర్ నిర్ణయాల మీద అసలు నిర్ణయాలు లేదు కాబట్టి కోర్టుకు. కానీ పాపారావు గారు, మీరు సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా, అంటే ఏమైనా కోర్టులు జోక్యం చేసుకొని ఈ విధంగా చేయాలని చెప్పేసి ఏమన్నా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
అంటే మీరు అన్నది ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ విధంగా గవర్నర్ కి సంబంధించిన పాత్ర ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేది ఎక్కడ నాకు తెలిసి ఏమి లేవు రాజ్యాంగం. అందుకే ఈ పదవి రద్దు అనేదే ముఖ్యం. ఇప్పుడు ప్రతిపక్షాల్లో సిపిఎం అడిగినా మిగతా రాజకీయ పక్షాలన్నీ అడుగుతున్న ప్రతిపక్షాల్లోని గవర్నర్ పదవి గవర్నర్ వ్యవస్థ అనేది రద్దు చేయాలంటే ఇదే కారణం. ఎందుకంటే ఆ అధికారాలు నిర్వర్తించబడాలా, కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇష్టానుసారం చేయడం ఇవాళ బీజేపీ చేస్తుంది, గతంలో కాంగ్రెస్ కూడా చేసింది. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పోర్చడం, రామ్లాల్ వ్యవహరించిన తీరు, ఆ తర్వాత అనేక మంది గవర్నర్లు మన రాష్ట్రంలోనే స్వయంగా చూసినప్పుడు కొద్దిమంది గవర్నర్లు వ్యవహరించిన తీరు గత చరిత్రలో వాళ్ళకి పడనప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సాహంతో, అలాగే గత చరిత్రలో కూడా చూసే ఒక దఫా ఏది నంబూద్రి గవర్నమెంట్ ని పడగొట్టిన సందర్భంలో కేంద్రం ఎలాంటి పనులు చేయించిందో. ఓవరాల్ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే గవర్నర్ల వ్యవస్థ రద్దయితే మినహాయిస్తే దాని స్థానంలో ఏమైనా అవసరమైతే కొత్త నిబంధనలు చేసుకోవడం తప్పితే ఈ రకమైనటువంటి గవర్నర్ పాత్ర అనేది దురదృష్టకరం, దుర్మార్గం కూడా. అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు జరగపోయింది. బడ్జెట్ సమావేశాలు కనుక సరిగ్గా జరగకుండా బడ్జెట్ ఆమోదం పొందకపోతే ప్రజలకి రావచ్చు. ఇప్పటికే జీతాలు ఏం చదువుతున్నాయి అది ఇదని చెప్పి బీజేపీ ఇతర కొంతమంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ డబ్బులు కనుక బిల్లు పాస్ అయిపోతే ఒక బడ్జెట్ అంటే డబ్బులు పాలిసి బిల్లు, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా రావాలి, ఎలా ఖర్చు పెట్టాలని ఆ బిల్లు అయిపోతే అన్ని కార్యక్రమాలు తెలంగాణలో చట్టబద్ధంగా అయిపోయే పరిస్థితి వస్తుంది. డబ్బులు సంబంధించి చాలా ప్రమాదకరమైన ధోరణి. గవర్నర్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల జీవితాలతో చెలగాట వాడుతున్నారు. ఇప్పటికే ఇందాక చెప్పినట్టుగా 8 బిల్లులు ఆవిడకి ఆగిపోయి ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజా జీవితంతో చెలగాట వాడతారు. రెండో పక్కన బీజేపీ ఒక రాజకీయ పక్షంగా దీన్ని లేవనెత్తి గవర్నర్ కూడా ప్రశ్నించాలి కదా. బీజేపీ ఒక రాజకీయ పక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు హక్కుని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ రోజు గవర్నర్ వ్యవహారం అయ్యి దానివల్ల జరుగుతున్నాయి తెలంగాణలో, దానివల్ల వస్తున్న ఇబ్బందులు కూడా అందరూ ప్రశ్నించినట్టే బీజేపీ కూడా ప్రశ్నిస్తుంది. ఏంటంటే సమస్య తేవటం బీజేపీ గవర్నర్ పని, ఆ సమస్య మాట్లాడటం బీజేపీ పని అన్నట్టు ఉండేటట్లయితే కనుక ప్రజలు ఎంతకాలం సహిస్తారన్నది మాత్రం నిజం. ఈ రోజు బడ్జెట్ దీనికి సంబంధించి అసెంబ్లీ ఫ్లోరోస్ కాలేదు కాబట్టి బహుశా ఆవిడ పిలవరేమో బడ్జెట్ సమావేశం ఓపెన్ చేసేదానికి. అది వేరే రాజ్యాంగబద్ధమైనటువంటి వేరే సమస్య వస్తే ఫ్లోరోస్ అవ్వకపోతే ఆమెను రావక్కర్లా. ఫ్లోరోస్ అయితేనే మళ్ళీ మొదలు పెట్టడానికి అది రాజ్యాంగ పద్ధతి అది. దానికి అది సమస్యగా ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకునే తీరు వేరు. కానీ ఈ విధంగా గవర్నర్ పెద్ద మనిషిగా వ్యవహరించకుండా తన సొంత ఆహారపోను లేకపోతే కేంద్ర ప్రభుత్వ బద్దలంతో వ్యవహరించడం సరైంది కాదు. పాపారావు గారు, అంటే ఇట్లాంటి విషయాలు హైకోర్టు ఎలా స్పందిస్తో వేచి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు, మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మంచి విశ్లేషణ అందించారు. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టేందుకు ఇంతవరకు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం 1 గంటకు విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందనుకుని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రాఘవేంద్ర, చెప్పండి, ఏంటి అంటే ఈరోజు తెలంగాణ సర్కార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీన్ని హైకోర్టు స్వీకరించింది. దీనిపై అంటే ఎలా, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, మరో పక్క గవర్నర్కి మధ్య నడుస్తున్నటువంటి ఈ యొక్క వివాదాన్ని ఏ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? బడ్జెట్ ఆమోదం పైన గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తూ బడ్జెట్ ఆమోదానికి సంబంధించినటువంటి దానిపైన పిటిషన్ దాఖలు చేస్తూ పూర్తి వివరాలన్నింటినీ కూడా వెల్లడిస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని హైకోర్టు కోర్టులో స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ మధ్యాహ్నం 1 గంటలకు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా
గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి మధ్యలో ఉన్నటువంటి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య సౌలభ్యం సరిగ్గా లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా తేలిపోయింది. మరోసారి ఆమోదం తెలపలేదని చెప్పేసి కూడా ఈ పిటిషన్ ని హైకోర్టులో వేయడం జరిగింది. అయితే హైకోర్టు కూడా దీంట్లో ఎలాంటి జోక్యం చేసుకోవాలి, దీంట్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి దానిపైన కూడా ప్రస్తుతం ఒక వాదన అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 1 గంటలకు అసలు ఈ బడ్జెట్ విషయం సంబంధించి గవర్నర్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీంట్లో ఆచితూచి పూర్తిగా చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి కేసులను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కోర్టు పరిధిలోకి వస్తాయా రావా అనేది కూడా ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంటకు ఈ కేసు విచారణను వాయిదా వేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు ఈ తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి బడ్జెట్ ఆమోదం తెలపలేదని చెప్పేసి వేసినటువంటి విచారణ కొనసాగనుంది. మరి ఎలాంటి వాదనలు వినిపిస్తారు, దీంట్లో గవర్నర్ తరఫున కూడా వాదన వినిపించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎలాంటి వాదనలు ఉంటాయి, మొత్తంగా కూడా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా కోర్టులో ఇలాంటి కేసులు నమోదు కాలేదని కొంతమంది సీనియర్ న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే దేశంలోనే మొదటిసారి అనుకుంటాను గవర్నర్ పైన ఈ విధంగా ఆమోదం తెలపలే అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించుకుంది. రైట్ థ్యాంక్ యూ రాఘవేంద్ర.